స్థానం చైర్మన్ బిఆర్ నాయుడును వెంటనే పదవి నుంచి తొలగించాలంటూ కడప జిల్లా బద్వేల్ పట్టణంలో వైసీపీ కార్యకర్తలు నిరసన ర్యాలీ నిర్వహించారు. పట్టణంలో శ్రీదేవి భూదేవి శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు. స్వామివారికి 101 టెంకాయలను కొట్టారు. తిరుమల పవిత్రతను కాపాడాలంటూ కూటమి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు వైసీపీ నాయకులు. సార్ ఒక్కరు అనంతపురం జిల్లా గుంతకల్లు శ్రీవారి ఆలయం ఎదుట వైసీపీ నేతలు నిరసనకు దిగారు. బిఆర్ నాయుడుని టీటీడీ చైర్మన్ పదవి నుంచి వెంటనే తొలగించాలని డిమాండ్ చేశారు. శ్రీ వెంకటేశ్వర స్వామి దేవాలయం ఎదుట వైసీపీ నాయకులు నిరసన కార్యక్రమం చేపట్టారు. ముందుగా ఆలయంలో శ్రీవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం టీటీడీ చైర్మన్ ను పదవి నుంచి తొలగించాలని నినాదాలు చేశారు. కలియుగ దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి కొలువై ఉన్న తిరుమల పవిత్రతను కాపాడడం ప్రతి ఒక్కరి బాధ్యతన్నారు వైసీపీ నాయకులు. బిఆర్ నాయుడు రాజీనామా చేసేంత వరకు కూటమి ప్రభుత్వంపై తాము ఒత్తిడి చేస్తామని పేర్కొన్నారు. కోట్లాది మంది భక్తులు వచ్చే ఆలయ చైర్మన్ నిష్ఠగా ఉండాలని తెలిపారు వైసీపీ నాయకులు. సర్పంచులు, మండల నాయకులు, గ్రామ నాయకులు పెద్ద ఎత్తున పాల్గొని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసినందుకు తిరుపతి తిరుమల దేవస్థాన ప్రతిష్టకు దెబ్బతీస్తున్న టీటీడీ చైర్మన్ వెంటనే టీటీడీ చైర్మన్ వెంటనే కూటమి ప్రభుత్వం కూటమి ప్రభుత్వం కూటమి ప్రభుత్వం టీటీడీ చైర్మన్ వెంటనే టీటీడీ చైర్మన్ వెంటనే వెంటనే టీటీడీ చైర్మన్ వెంటనే టీటీడీ చైర్మన్ వెంటనే తిరుమల పవిత్రతను కాపాడాలని బిఆర్ నాయుడుని టీటీడీ చైర్మన్ గా తొలగించాలని కోరుతూ రాజమండ్రిలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు ఆందోళనకు దిగారు. శ్రీ వెంకటేశ్వర స్వామికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. రాజమండ్రి కంబాల చెరువు సమీపంలో ఉన్న వెంకటేశ్వర స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు. టీటీడీ చైర్మన్ రాజీనామా చేయాలని కోరుతూ శాంతియుతంగా నిరసన తెలిపారు. బిఆర్ నాయుడు చైర్మన్ అయిన తర్వాత అనర్థాలు జరుగుతున్నాయని మండిపడ్డారు. ముఖ్యమంత్రి చంద్రబాబు వెంటనే టీటీడీ చైర్మన్ ను పదవి నుంచి తొలగించాలని డిమాండ్ చేశారు. తక్షణమే చర్యలు తీసుకోవాలని నినాదాలు చేశారు వైసీపీ కార్యకర్తలు. ఇవాళ ప్రపంచవ్యాప్తంగా కోట్లాది మంది భక్తులు కలిగినటువంటి ఇటువంటి పుణ్యక్షేత్రంలో అటువంటి వ్యక్తిని మరి కొనసాగించడం పట్ల అనేక అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. కాబట్టి ఎప్పటికైనా ప్రభుత్వం ఆయన మీద వచ్చినటువంటి ఏవైతే అసభ్యకరమైనటువంటి మరి వీడియోలు ఉన్నాయో వాటి మీద తక్షణమే మరి ఏవైతే మరి విచారణ ఉందో ఆ విచారణ చేపట్టాలి. ఇమీడియట్లీ అతను బర్తరఫ్ చేయాలి. బర్తరఫ్ చేసిన తర్వాత విచారణ చేపట్టి అతని మీద ఉన్నటువంటి ఆరోపణలన్నింటినీ కూడా ప్రజలకు తెలియజెప్పాల్సినటువంటి అవసరం ఉందని మాత్రం వైఎస్ఆర్సీపీ. పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెంలో వైఎస్ఆర్సీపీ ఆందోళన నిర్వహించింది. టీటీడీ చైర్మన్ వెంటనే రాజీనామా చేయాలని ఆ పార్టీ నేతలు డిమాండ్ చేశారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయం నుంచి పెద్ద ఎత్తున ర్యాలీగా పుంతలో ముసలమ్మ తల్లి ఆలయానికి వెళ్లారు. ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. బిఆర్ నాయుడు రాజీనామా చేయాలని, టీటీడీ పవిత్రతను కాపాడాలని నినాదాలు చేశారు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న హిందువుల కలియుగ దైవం వెంకటేశ్వర స్వామి ఆలయానికి బిఆర్ నాయుడు లాంటి వ్యక్తి చైర్మన్ గా ఉండడానికి అర్హుడు కాదన్నారు వైసీపీ నేతలు. హిందువుల మనోభావాలు దెబ్బతీసే విధంగా
కూటమి ప్రభుత్వం పనితీరుందని మండిపడ్డారు. చంద్రబాబు నాయుడు గారు ఏం చెప్పారు? అలిపిరిలో మానుషుల యాక్సిడెంట్ నేను బతుకున్నానంటే వెంకటేశ్వర స్వామి దైత్యం అన్నారు. వెంకటేశ్వర స్వామి పవిత్రులు కాపాడే హక్కు, ఆ బాధ్యత మీకు లేదా? తప్పు చేసేటట్టు మీకు తెలదా? మీ ఇంటెలిజెన్స్ రిపోర్ట్లు ఉండవా? అక్కడ వీడియోలు కనపడతలేదా? మీరు ఎందుకు ఆయన పదవి నుంచి తొలగించరు? ఇవాళ తిరుపతి దేవస్థానానికి ఒక రిటైర్డ్ ఐఏఎస్ ఆఫీసర్ను, ఎంతో భక్తి శ్రద్ధలు ఉన్నటువంటి వ్యక్తిను, అలాంటి వాళ్ళు మీరు అప్లై అక్కడ చైర్మన్ పదవి ఇవ్వాలి తప్ప మీరు ఎవరికి పడితే ఆడికి ఇచ్చేసి అడిగో క్యారెక్టర్ లేనివాడికి ఇచ్చేస్తే ఆ పవిత్రత ఎలా కాపాడతారని